ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పక్కా కొలతలతోటి మెంతికుంట ఎలా చేయాలో చూపిస్తానండి. అదేనండి కూరపొడి అంటారు. ఇది అన్ని కూరల్లో వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఒక చిన్న గ్లాస్ ధనియాలు అయితే తీసుకొని వేయించుకుంటున్నాను. మంచి అరోమా రాగానే పక్క తీసి పెట్టేసుకోండి. మళ్ళీ అదే కడాయిలోని నేను ధనియాల కన్నా ఒక్క పిసరు తగ్గించుకున్నానండి శనగపప్పు. అది కూడా తీసుకుని వేయించేసుకున్నాను. అది కూడా కొంచెం కలర్ మారంగానే దాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటే కరెక్ట్గా వేగుతాయండి అన్నీ. సో బాగుంటుంది పొడి, ఎక్కువ నాలు నిల్వ ఉంటుంది, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు శనగపప్పు తర్వాత మినపప్పు కూడా కొద్దిగా తగ్గించుకున్నానండి. అన్నీ మీకు స్టెప్ వైజ్గా తగ్గించుకుంటూ వచ్చేవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మాత్రం నువ్వులు నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. సో నువ్వులు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత అది కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు హాఫ్ గ్లాస్ కాకుండా పల్లీలు ఇంకొంచెం తగ్గించానమాట. తగ్గించి పల్లీలు కూడా చక్కగా వేయించేసేసుకుని అది కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. సో మళ్ళీ దాంట్లో జీడిపప్పు పల్లీల మీద కొద్దిగా తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకుని అది కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను బాదం కూడా జీడిపప్పు మీద ఒక్క పిసరు తగ్గించుకుని బాదం పప్పు కూడా వేయించుకున్నానండి. ఇలా జీడిపప్పు బాదం పప్పు కూడా ఇలా కూరపొడిలో కలుపుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఈసారి మీరు కూరపొడి ఇలా చేసుకుంటున్నప్పుడు నేను చెప్పిన ఈ రెండు కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకుని ట్రై చేయండి, మీకు గ్యారంటీ నచ్చుతుంది. ఇప్పుడు నేను 3 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. అది కూడా శుభ్రంగా వేయించేసేసుకున్నాను. మంచి అరోమా వాసన రాగానే అది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ మీరు సెపరేట్గా వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది, అన్నీ బాగా వేగుతాయండి, అందుకే ఇలా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 స్పూన్ మెంతులే తీసుకున్నానండి. ఇక్కడ 1.5 స్పూన్ మెంతులు ఎందుకు తీసుకున్నానంటే మెంతులు ఎక్కువ చేదు ఉంటాయి కాబట్టి ఇవి తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. ఇది కూడా చూసారు కదా, ఇక్కడ చక్కగా కలర్ మారిపోయింది. సో ఇలా కలర్ మారంగానే ఇది కూడా తీసేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మిరపకాయలు మాత్రం మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. మిరపకాయలు బాగా ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఒక 10-12 మిరపకాయల దాకా శుభ్రంగా వేసుకోండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ మిరపకాయలే వేసుకున్నాను. ఎందుకంటే కూరల్లో ఇది పైన వేసుకుంటాము, మళ్ళీ పైన పచ్చికారం కూడా వేసుకుంటాం కాబట్టి మాకు అంత స్పైస్ పెద్ద తినం కాబట్టి నేను తక్కువ తీసుకున్నా. మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం శుభ్రంగా వేసుకోండి మిరపకాయలు. ఇలా నేను టిష్యూ పేపర్ వేసుకుని అన్ని చక్కగా ఇలా ఆరపెట్టేసుకున్నా. ఎందుకంటే ఇది బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కాబట్టి. ఎందుకంటే టిష్యూ వేసుకున్నాను, మనం ఆయిల్లో కొద్దిగా వేయించాం కాబట్టి ఆ ఆయిల్ అంతా కూడా ఎక్సెస్ ఆయిల్ అది పీల్ చేసుకుంటుంది కాబట్టి నేను అలా టిష్యూ వేసుకుని అంతా చక్కగా చల్లారి పెట్టేసుకుని పొడి చేసుకున్నానండి. మీరు కూడా అలాగే చేసుకోండి, చాలా నాళ్ళు నిల్వ ఉంటుంది. అండ్ చూసారు కదా, ఇక్కడ నేను కచ్చా పచ్చాకానే చేసుకున్నాను పొడి. ఎందుకంటే పైన వేసుకుంటే అది కరకరలాడుతూ ఉంటే ఇంకా బాగుంటుందండి. నేను నెక్స్ట్ రేపు పెట్టబోయే వీడియోలో ఈ కూర పొడితో ఎలా చేస్తానన్నది వీడియో చిన్న షార్ట్ పెడతాను, మిస్ కాకుండా దాన్ని కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇలాంటి కమ్మనైన పొడులు చేసుకుని ఉంచుకుంటే ప్రతి కూరల్లో కూడా వేసుకోవచ్చండి. అన్ని కూరల్లో ఇది వేసుకోవచ్చు. ఆఖరికి మీరు కాకరకాయ స్టఫింగ్ పెట్టుకునే దాంట్లో కూడా ఈ పొడినే వాడుకోవచ్చండి. అండ్ పని కూడా చాలా ఈజీ అవుతుంది. ఇది ఒకసారి చేసి పెట్టేసుకుంటే నెల్లాళ్ళు శుభ్రంగా నిల్వ ఉంటుంది కాబట్టి ఈసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.